హ్మ్. అవును. ఓం గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వతే నమః. అమ్మ ఈరోజు వాక్కు, యజ్ఞము, తపస్సు ఎలా వచ్చాయి నారాయణ సూక్తంలో నుంచి గ్రహించి నేను చెప్తున్నాను. వాక్కు అంటే మనము మాట్లాడే వాక్ అనేది సంకల్ప మాత్రాన్నే వాక్ అనేది ఉద్భవించింది. ఆ వాక్కు ఋషభం రూపంలో ఉద్భవించింది. ఆ పరమేశ్వరుడు వృషభారూఢుడై సృష్టిని ఉద్భవింపజేశాడు. వాక్ అనేది సర్వ వ్యాపకమై ఉన్నది. ఆ వాక్కే అన్ని కార్యక్రమాలను చేస్తుంది. కాబట్టి సృష్టికర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ వాక్కుని సృష్టించాడు. అగ్ని అగ్ని అంటే సూర్యుడు, ఆదిత్యుడు. అగ్ని అగ్ని అనేది మనము యజ్ఞవాటికల్లో 4 వైపులా కట్టి యజ్ఞం చేయడానికి ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. అక్కడ నెయ్యి ఉంటుంది. ఒక కర్ర పట్టుకొని నెయ్యిని అగ్నిని పుట్టిస్తాడు ఆయన. ఆ అగ్నిని పుట్టించిన తర్వాత అగ్నిలో ఈ నెయ్యి వేస్తూ ఉంటాడు, సమిదలు వేస్తూ ఉంటాడు. ఈ విధంగా అగ్ని అనేది ప్రజ్వలిస్తూ ఉంటుంది. అగ్ని అనేది ఎందుకు వచ్చింది, అగ్ని వల్ల ఉపయోగం ఏంటి అంటే, అగ్ని అనేది సర్వవ్యాపకమై ఉన్నది. అగ్ని అనేది మనం నిద్రలేస్తే గ్యాస్ అంటించుకుంటాము. అగ్ని లేనిదే వంట చేయలేము. అగ్ని లేనిదే, సూర్యుడు లేనిదే పంట పొలాలు కార్యక్రమాలు ఏమి జరగవు. సూర్యకాంతి నేల మీద పడగానే అందరూ తమ యొక్క కార్యక్రమాలు చేసుకుంటారు. చెట్లు కిరణజన సంయోక్రియ జరిగి చెట్లు పంట పొలాలుగా మారుతాయి. అలాగే పండ్లు కాస్తాయి, పూలు పోస్తాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే అగ్ని వల్లనే, సూర్యుని వల్ల, సూర్యుడు అనే అగ్ని వల్ల. అలాగే యజ్ఞం అనేది జరుపుతూ ఉంటారు. ఆ యజ్ఞం వల్ల ఇంద్రాది దేవతలకు, సర్వదేవతలకు ఆహుతులు ఆ యజ్ఞం ద్వారా మంత్రాలతో సామవేద, ఋగ్వేద, యజుర్వేద, అధర్వణ వేద మంత్రాల ద్వారా ఆహుతులు యజ్ఞంలో ఇవ్వబడుతుంటాయి. యజ్ఞము అంటే ఒక ఒక కార్యక్రమము. అది పరబ్రహ్మ స్వరూపము. ఆ పరమేశ్వరుడుకి ఇవన్నీ అందరు దేవతలకు ఆహుతులు లభ్యమైన వెంటనే గాలి, వాన, వర్షము, ఎండ, నీడ, మంచు ఇవన్నీ ఋతువుల ప్రకారం జరుగుతూ ఉంటాయి. యజ్ఞాల వలనే ఇవన్నీ సంభవమవుతుంటాయి. అన్నం దీనివల్ల పంటలు అవన్నీ సమృద్ధిగా పండినందువల్ల అది అన్న రూపంలో మనకు ఆహారం అవుతుంది. అన్నం అనేది పరబ్రహ్మము. ఈ పరబ్రహ్మం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని రూపంలోంచి పరబ్రహ్మ సృష్టించబడింది. అంటే ఇది ఒకదానికోటి సంబంధము. యజ్ఞము అంటే ఒక కార్యక్రమం చేయాలి అంటే దాన్ని మనం యజ్ఞం లాగా అనుకోవాలి. ఉదాహరణకు ఒక పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె దొరకాలి. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని వాళ్ళు ఇష్టపడాలి. ఇష్టపడిన తర్వాత దాన్ని అందరి సమ్మతంలో నిశ్చితార్థం జరుగుతుంది. ఆ నిశ్చితార్థమైన తర్వాత పెళ్లికి శుభలేఖలు సృష్టిస్తారు. ఆ శుభలేఖలకి 10 మంది బంధువులతో సహాయంతో శుభలేఖలు పంపడం, వివాహం జరగడం, వివాహ వేదిక నిర్ణయించడం, వివాహంలో అందరి బంధువులు ఆ వధూవరులను ఆశీర్వదించడం, తర్వాత సప్తపదిని తొక్కడం, ఇలా ఒక యజ్ఞములాగా ఆ కార్యక్రమం జరిగి
వాళ్ళు తిరిగి ఆ వివాహ వేదిక నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా అదంతా ఒక యజ్ఞ కార్యక్రమం లాగా అందరూ కలిసి కట్టుగా చేస్తారు. అలా కలిసికట్టుగా చేసినటువంటి యజ్ఞాన్ని సంరక్షించేసేటువంటి బాధ్యత కూడా ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఊరికే 4 బియ్యం ఇచ్చారు వాళ్ళు నెత్తినేసాం అనుకోకుండా ఆ యజ్ఞాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యతను కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ వధూవరులను గమనించుకోవడము బాధ్యత. యజ్ఞము మండేటప్పుడు యజ్ఞం మండుతా ఉందిలే అని వదిలిపెట్టిపోరు. దానికి పూర్ణాహుతి వేస్తారు. పూర్ణాహుతి వేసి అది మరలా చల్లారేంత వరకు ఆ యజ్ఞాన్ని జరిపించే వ్యక్తి అలా ఉంటాడు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ వచ్చి 4 బియ్యం వేసిపోయాం అనుకోకుండా ఆ కార్యక్రమంలో ఉపయోగించబడిన సమిధలు ఇద్దరు ఆ సమిధలను కూడా గమనించుకోవాల్సిన బాధ్యతని వాళ్ళందరూ ఊరికి అక్షింతలు వేసిపోవడం కాదు, గమనించుకోవాలనే బాధ్యతను తీసుకున్నప్పుడు అక్షింతలు వేయండి. ఇదే యజ్ఞము. అలాగే ఒక ఇల్లు కట్టాలన్న కూడా కట్టే వ్యక్తి దగ్గర నుంచి కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఏదో సిమెంట్ కలిపాం ఇసుక కలిపాం ఆ ఇల్లు కట్టాం పడిపోయింది అన్నట్టు కాకుండా దానిని ఒక యజ్ఞం లాగా చేసి ఒక ఇల్లు నిలబెట్టి ఆ యజమానికి మంచి పేరు తెచ్చి ఉండేటట్లుగా యజ్ఞాన్ని చేయాలి. అలాగే ఏ పనినైనా సక్రమంగా చేయాలని బాధ్యతగా ఉన్నప్పుడు దాన్ని యజ్ఞము అంటారు. కాబట్టి యజ్ఞము అంటే ఊరికే కాదు, అగ్నితో సమానము అది. తర్వాత తపస్సు. తపస్సు అంటే ఏదైనా పని సంకల్పించాలి అనుకున్నప్పుడు మనము ఎంతో శాంతంగా ఉండాలి. శాంతంగా ఉండి ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఓర్పుగా అందరితో నేర్పుగా మాట్లాడుతూ ఉండేదాన్ని తపస్సు అంటారు. మనము భగవంతుని గురించి ఎప్పుడు అనుకుంటూ ఉంటే అది భగవంతుని గురించి తపస్సు. ఆయనలో మనము ఎన్నో కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సంతోషాలు వచ్చినా అవన్నిటినీ గురించి ఆలోచించకుండా కేవలం భగవంతుని గురించే, అంటే ఇవన్నీ మధ్యలో పంచుకుంటూ ఉండాలి, మనుషులం కదా, అవి మనం వదిలేసిపోలేము. కాబట్టి అవి పంచుకుంటూ భగవంతుని గురించి నిరంతరము అనుకుంటూ ఉంటే అదొక తపస్సు. దానికి శాంతము అవసరము. అంటే సంతోషం వచ్చినప్పుడు విరవీగిపోయి ఆ భగవంతుని మర్చిపోయి, అలాగే దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖంలో కూరుకోపోయి ఆ భగవంతుని మర్చిపోయి, అలా కాకుండా శాంతంగా ఉండి మన పనుల్లో అన్ని నిర్వహణ చేసుకుంటూ శాంతంగా ఉండడమే తపస్సు యొక్క లక్షణము. దమము. దమము అంటే ఆ తపస్సుకు మనము సరైన నిర్వహణ చేస్తే దాన్ని దమం అంటారు. ఏ పనినైనా తపస్సుగా చేయాలంటారు. మనం ఒక శివదీక్ష తీసుకున్నాం అనుకోండి, ఆ శివదీక్షకి మొదట్లో ఆటంకాలు వచ్చినా ఆ 40 రోజులు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఒక తపస్సులాగా చేయాలి. అంటే నియమము, యమము, దమము, శాంతము ఇవన్నీ ఉండాలి. ఆ దీక్ష చేయాలంటే రోజు స్నానం చేయాలి, విభూది పెట్టాలి, మంత్రాలు వేయాలి, మంత్రాలు చదవాలి. తర్వాత కోపం చేయకూడదు, మన ఉద్యోగం మనం చేసుకోవాలి. ఎన్ని కార్యక్రమాలు చేయాలి అంటే ఆ దీక్షను తీసుకునేటప్పుడే ఆలోచించుకొని దీక్ష తీసుకోవాలి. ఇది ఒక తపస్సులాగా ఆ 40 రోజులు మన శరీరంలో ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి. కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలను అణుచుకోవాలి. శాంతంతో అన్ని పనులు చేయగలగాలి. ఇలా చేసినప్పుడే మనము ఆ దీక్షను చేయగలము. కానీ అందరూ దీక్ష తీసుకున్నా చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు.
కోపోద్రిక్తులవుతుంటారు. వాళ్ళు మామూలు మనుషుల్లాగా ప్రవర్తిస్తారు. అలా కాదు, తపస్సులాగా చేయాలి. అలా తపస్సులాగా చేసినప్పుడే భగవంతుడు మీకు అనుగ్రహం ఇవ్వగలడు. అలా కాని పక్షంలో మీరేదో తీస్తున్నారు, చేస్తున్నారు అంతవరకే. కాబట్టి ఏ పనినైనా చేసినప్పుడు దాన్ని తపస్సులాగా చేయాలి. ఇంటిలో గృహిణి వంట చేసినప్పుడు దాన్ని ఒక తపస్సులాగా చేస్తుంది. దాన్ని ఏదో చేశామంటే అది రుచి ఉండదు, పచి ఉండదు, దానిలో అనురాగం ఉండదు, ఏముండదు. కాబట్టి మంత్రం చెప్పుకుంటూ ఆ గృహిణి చేసినట్లయితే ఆ ఇంట్లో వ్యక్తులు, పిల్లలు, భర్త అందరూ ఆమె యొక్క అదుపాజ్ఞంలో ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఆమె నిరంతరము మంత్రోచ్చారణ చేసుకుంటూ ఆహార పదార్థాలను ఒక తపస్సులాగా చేయాలి. సత్యము సత్యము మనది చూసింది చూసినట్టుగా చెప్పాలి అంటే ఇది కలియుగం. కానీ సత్యానికి అర్థం అదే. సత్యం శృతం. శృతము అంటే మన మనస్సుకి ఏది చెప్తుందో, ఏది నిజమనిపిస్తుందో అదే చెప్పగలిగేదే మనస్సాక్షి. ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి ఉంటుంది. నేను ఈ పనిని మనస్సాక్షి చెప్పినట్టు చేశానా లేదని ఆలోచించండి. మీరు ఆలోచిస్తే మీరు చేసిన పనిలో ఎన్ని తప్పులున్నాయో, ఎన్ని ఒప్పులున్నాయో నిజంగా మనస్సాక్షితో చేసావో లేదో తెలుస్తుంది. కాబట్టి నీ మనస్సాక్షిని ఎప్పుడైనా కూడా నువ్వు ఆలోచించు. అదే తపస్సు. రాగద్వేషము. రాగం వచ్చినప్పుడు ఎక్కువ పొంగిపోయేది, వాళ్ళ మీద ద్వేషం వచ్చినప్పుడు ఎక్కువ అసూయ, కోపం అన్ని పెట్టుకోవడం, ఇవన్నీ తపస్సులో జరగవు. కాబట్టి ఆ రాగద్వేషాలు లేకుండా చేయగలిగేదే తపస్సు. కోరికలను చెప్పాను నేను ఇప్పుడే. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు నిగ్రహించుకోవాలి. అలా చేయగలిగేదే తపస్సు. అలా తపస్సులో ఒక స్త్రీ కానీ చేసినట్లయితే ఆమె పిల్లలందరూ ఒక మంచి మార్గంలో పోతారు. దానికి తార్కాణంగా మా అత్తగారు చెప్పచ్చు. ఆమె వంట ఇంట్లో ఎప్పుడు ఒక తపస్సులాగా వంట చేసేది. అందువల్ల వాళ్ళ పిల్లలందరూ మంచి మార్గాన్ని పోగలిగారు. కాబట్టి ఏ స్త్రీ అయినా ఏ పని చేసినా కూడా ఒక తపస్సులాగా చేయండి. చేస్తే మీరు దానిని సాధించగలరు. కాబట్టి ఏ కార్యక్రమంలో కూడా మనస్సాక్షిని మనసులో పెట్టుకొని ఆలోచించుకొని సత్యం ద్వారా లోక కళ్యాణం కోసం, తన లోక కళ్యాణం లేకపోయినా తన ఇల్లు బాగుపడాలని కోసంగా ఆలోచించి చెప్పండి. ఇది తపస్సు. తర్వాత దాన ధర్మాలు అనేవి మనం శక్తి కొద్దీ చేయవచ్చు. మనకు ధనం లేదు, మనకు విద్య ఉంది, 10 మందికి చెప్పకుండా శక్తి లేదు. ఒక్కరోజు ఒక్కళ్ళకి ఒక విద్య చెప్పండి చాలు. ఇప్పుడు నేను అనుకోండి, మిషన్ కుట్టడం నేర్చుకున్నాను. నాకు తెలిసిన విద్యని ఒక చోళీ కుట్టడమో ఏదైనా ఒకసారి ఒక అమ్మాయికి నేర్పించాను. దాని ద్వారా అమ్మాయి ఎంతో ధనాన్ని ఆర్జిస్తుంది. అంటే తనకొచ్చిన విద్యని కొంచెమైనా చెప్పగలిగిన దానివల్ల వాళ్ళు ఉపయోగపడతాయి అని మనం ఆలోచించాలి. తర్వాత మన భగవంతుడు నీ చేరాలంటే చాలా కష్టము. ఇవన్నీ ఎన్నో అడ్డాలు వస్తుంటాయి. కానీ అడ్డాలు వచ్చినా కూడా ఆ భగవంతుడిని అనుకుంటూ పోతూ ఉంటే మధ్యలో మనకు మంచి మార్గాన్ని ఆయనే తేలికయ్యేటట్లు చూపిస్తాడు. 2 రోజులు చెట్టు చుట్టూ తిరిగాను, నా కడుపులో బిడ్డ పడగలేదు అంటే అలా జరగదు. ఎన్నో సంవత్సరాలు, యుగాలు చేసిన సన్యాసులు కూడా భగవంతుడు దొరకడం కష్టం. మన సంసార జీవనం చేస్తూ కూడా ప్రతి పనిలోనూ నిమగ్నమై కూడా
ఆ భగవంతుడిని అనుకుంటూ ఈ రాగద్వేషాల మీద లేకుండా మనస్సాక్షిని పెట్టుకొని మనం చేశామంటే మనకు హృదయపూర్వకంగా మన హృదయ కుహరంలో ఉన్న భగవంతుడు వికసించి మనకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. తర్వాత భగవంతుని ఏ విధంగా పూజించాలి తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. అమ్మ, ఈ చెప్పిన ఎపిసోడ్ని మీరు విని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి పనిని యజ్ఞంలాగా తపస్సులాగా చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు చేయండి. ఏదో చేశాము, భంగం చేశాం కాదు. ప్రతి ఇల్లు కట్టినా ఆ ఇల్లు ఆ వ్యక్తి ఉండేటట్లుగా, జీవనోపాధి జరిగేటట్లుగా మంచి బుద్ధితో సహకరించి కాంట్రాక్ట్ పనులు చేసేవాళ్ళైనా చేయండి. ఏ సినిమా రంగంలో చేసేవాళ్ళైనా ఆ సినిమాను చూసిన పిల్లలు పాడైపోకుండా మంచి వ్యక్తులుగా రూపొందాలి అనే ఉద్దేశం చేయండి. ఎంతసేపు చస్తాం, చంపుతాము, కత్తులతో పొడుస్తాము కాదు చెప్పేది. జ్ఞానంతో, మంచి అర్థయుక్తంతో, ప్రేమతో, అభిమానంతో మీరు సినిమాలు తీయండి. పిల్లలు సమాజం పాడవకుండా ఉండడానికి దోహదం చేసేది ముఖ్య కర్తలు మీరే. తర్వాత ఉపాధ్యాయులు పాఠం చెప్పాము, డిసిప్లిన్ బాధతో పిల్లల్ని బాధించొద్దు. వాళ్ళకి అర్థయుక్తంతో, ప్రేమతో, తపస్సులాగా మీ పాఠాలను వాళ్లకు బోధించండి. వాళ్ళకు అర్థమవుతుంది. ఏ పని చేసినా ఒక యజ్ఞం లాగానో, ఒక తపస్సు లాగా సాక్షితో పని చేయండి. అప్పుడు మీరు సక్సెస్ కాగలరు. మీతో దగ్గర చదివిన విద్యార్థులు సక్సెస్ కాగలరు. కాబట్టి ప్రతి పనిని ఇది ఏదో వేదాంతం అనుకోవద్దు. మనం జరిగే నిత్య కృత్యాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రవర్తించాలని అమ్మ కోరుకుంటుంది. దీని అర్థం కాకపోతే 4 సార్లు పెట్టుకుంటేనే మీ మనసుకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రవర్తించాలని, సమాజం మారాలని కోరుకుంటున్నాను. అమ్మ ఈరోజు చెప్పిన వాక్యాలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.